ఇలా అక్కడి వామపక్ష ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కీలకం అనేకంటే యూటర్న్ తీసుకున్నదనే చెప్పాలి. శబరిమల ఆలయంలోకి 50 ఏళ్లలోపు మహిళలకు ప్రవేశంపై మాట మార్చింది. సంప్రదాయాలకు మద్దతిస్తూ 10 నుంచి 50 ఏళ్ల మహిళలను అనుమతించకూడదనే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు నిర్ణయానికి లెఫ్ట్ సర్కార్ మద్దతు తెలిపింది. భక్తుల మనోభావాలు, ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాల్ని దృష్టిలో ఉంచుకుని వాటిని కాపాడాలనే నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేరళం అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ కోణంలో వామపక్ష ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. శబరిమల అయ్యప్ప సన్నిధానంలోకి వయసుతో సంబంధం లేకుండా మహిళలకు ప్రవేశం కల్పించాలని కొన్నేళ్ల క్రితం ఆందోళనలు జరిగాయి. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు వ్యతిరేకించింది. ఆ నిర్ణయాన్ని 2018లో ప్రభుత్వం వ్యతిరేకించింది. అన్ని వయసుల వారికి ఆలయ ప్రవేశం కల్పించాలని తీర్మానించింది. రాజ్యాంగం కల్పించిన హక్కుగా నాడు చెప్పి నేడు వ్యతిరేకించడం ఎన్నికల జిమ్మిక్కులో భాగమని పొలిటికల్ సెల్ఫ్ గోల్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ అంశం ఇంతటితో ముగిసిపోలేదు. ఏప్రిల్ 7 నుంచి సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. సంఘ సంస్కర్తలు, మత పెద్దల నిష్పక్షపాత అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తీర్పు ఇవ్వాలని కోరింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన 100 మందిపై కేసులు నమోదయ్యాయి. వాటి సంగతి ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆ కేసులను వెనక్కి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.